వీళ్ళకి పేటెంట్ రాకూడదు బావా. డబ్బు కట్టకుండా చేద్దాం. పద నాతో రా. ఏ పో, చేసింది సరిపోలేదా? ఇంకా పద అంటున్నావు? చూడు, కసితో ఉన్న వాళ్ళకి ఎదురెళ్తే మసైపోతాం. చేసిన తప్పుకు చంపలేసుకొని సైలెంట్గా ఉండు. కనీసం క్షమించనైనా క్షమిస్తారు. కక్షకపోతే శిక్ష తప్పదు. ఎవరికి ఎవరు ఎలాంటి శిక్ష వేస్తారో చూద్దు గాని. అదృష్టవంతుల్ని సముద్రంలో విసిరేసిన ఆణిముత్యాల్ని చేతపట్టుకొస్తారని ఊరికే అనలేదు. ఏంటండి ఈ మహాతల్లి మన ఇంటికొస్తోంది? మంది మార్బలంతో వస్తోంది. రండి, కొలవండి. త్వరగా కానివ్వండి. ఏంటిదంతా? ఎవరు వీళ్ళు? ఎందుకు కొలతలు తీస్తున్నారు? నేనెవరో తెలీదా? నువ్వు తెలుసులే, ఈ కొలతలేంటో తెలియడం లేదు. పెళ్లికి పిల్లని చూస్తారు, కొనుగోలుకి ఇలాగే కొలుస్తారు. నేనేమీ అమ్మకానికి పెట్టలేదే. మీదైతే కదా మీరు అమ్మకానికి పెట్టడానికి. ఓనర్ బేరం పెట్టారు, మేం ఖరీదుకొచ్చాం, అందుకే కొలతలు తీస్తున్నాం. ఓనర్కి అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మినా నీలాంటి పరువు తక్కువ వాళ్ళకి అసలు అమ్మరు. సావిత్రి, అరవద్దు, గొడవ చేయొద్దు. వారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముందు కొలతలన్నీ ఆపి మర్యాదగా బయటికి వెళ్ళండి. అమ్మేది వాళ్ళు, కొనేది నేను. మధ్యలో మీకు చెప్పడమేమిటి? ఈ ఇల్లు ఎవరిదైనా ఎవరు కొనాలనుకున్నా ప్రస్తుతం మా ఆధీనంలో ఉంది. ఆధీనంలో ఉంటే ఓనర్ అయిపోతావా? ఓనర్ కాకపోవచ్చు, కానీ అడిగే హక్కుంది. ఖాళీ చేయడానికి ఓ గడువు, రూలు ఉంటుంది. అదేదో నేనిస్తాలే. నీ ముష్టి మాకేం అవసరం లేదు. మీరు కొలతలాపి ముందు అవతలకి దయచేయండి. అది కుదరని పనమ్మా. హలో, చెప్పు సీత. రఘు, నువ్వు స్ట్రైట్గా ఆఫీస్కి వచ్చాయి. నేను అక్కడికి బయలుదేరాను. నేనే ఆ విషయమై ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే ఫోన్ చేసావు. అలాగే, ఆఫీస్ దగ్గర కలుద్దాం. సరే, బాయ్. ఏంటి కొలతలు కట్టుబడుతున్నావు? నువ్వేంటే మధ్యలో? సావిత్రి, ఏమిటి దౌర్జన్యం? ఎవరిది దౌర్జన్యం? మా ఇంటికొచ్చి మా పర్మిషన్ లేకుండా కొలతలు తీస్తూ మాది దౌర్జన్యం అంటావే? హక్కు గల వాళ్ళు అమ్మారు అంటున్నాం. ఎవరే హక్కు గలవాళ్ళు? ఎవరే మీకు అమ్మిన వాళ్ళు? నేనే హక్కు గలదాన్ని, నేనే అమ్మిన దాన్ని. స్వర్ణ, స్వర్ణనే. మర్యాదగా తప్పుకోండి. వాళ్ళకి పూర్తిగా అప్పగించేదాకా మీరుండొచ్చు, కానీ కొలతలు ఆపడానికి వీల్లేదు. ఈ ఇల్లు అమ్మాల్సిన అవసరం నీకెందుకు వచ్చిందమ్మా? ఎవరి అవసరాలు వాళ్ళవి. మీకోసం అమ్మకుండా నేను అవస్థ పడాలా?
అవసరం లేదే. కానీ ఏం అవసరం వచ్చిందని అమ్ముతున్నావు? కొత్తగా వ్యాపారం ఒకటి మొదలు పెట్టాలనుకుంటున్నాం. దాని పెట్టుబడికి అమ్ముతున్నా, సరేనా? పిన్ని గారికి చెప్పావా? పిన్ని గారికి, అత్తయ్య గారికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా ఆయనకి చెప్పి చేస్తున్నా. హ, అడ్డుపడితే నష్టపోతారు. నా ఇష్టాన్ని కాదంటే అవస్థ పడతారు. నేను వ్యాపారం చేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే మీరిక్కడ ఉండటం కూడా నాకు ఇష్టం ఉండదు. వాదనలకు తోపులాటలకు దిగకండి. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏమిటి, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలా? అడ్డుపడితే చేయటం కాదు, చెంబు తప్పాల అవతల పారేసి నేనే ఖాళీ చేపిస్తాను. స్వర్ణ, అరవద్దు. అవతల తప్ప. మీరు కొలతలు తీసుకోండి. ఏమండి, మీ ఫోన్ ఇవ్వండి. కానివ్వండి. చూడు, నువ్వు ఆ ముసలావిడికి ఫోన్ చేస్తే ఖాళీ చేసే టైం కూడా ఇవ్వను. కట్టుబట్టలతో వెళ్లాల్సి వస్తుంది. కానివ్వవే, కానీ నీకెలా చేయాలనిపిస్తే అలా కానీ. ఆ ముందు లెఫ్ట్ తిరిగి అక్కడ అక్కడ ఆపేసే. డబ్బు తెచ్చాను సీత, పద నీ చేత్తోనే కడదు. అదేంటి నువ్వు కట్టురాకు? నీ హస్తవాసి మంచిది సీత, శ్రమంతా నీదే, శ్రీకారం కూడా నువ్వే చేయాలి. పద. అమ్మ ఫోన్ చేస్తుంది. మాట్లాడు. ఆ, చెప్పమ్మా. సీత, ఇప్పుడే రఘురామ్ వచ్చాడు. డబ్బు కట్టబోతున్నాము, నువ్వు ఫోన్ చేసావు. ఆ పనవగానే అర్జెంటుగా ఒకసారి ఇంటికి వచ్చేళ్ళమ్మా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అంతా వచ్చాక చెప్తాలే కానీ ముందు మీరు పని చూసుకుని అర్జెంటుగా వచ్చేయండి. అసలు ఏమైందో చెప్పమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? అంత దుఃఖం కలిగించేంతగా ఏం జరిగింది? నువ్వు ఇలా బాధపడుతుంటే నా మనసుకేం బాగుంటుంది చెప్పు. ముందు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, నువ్వు తొందరగా రా. అమ్మా, సీత ఏమైంది? ఇంటి దగ్గర ఏదో జరిగింది రఘు. అమ్మ బోర్న ఏడుస్తుంది. అయితే ముందు ఇంటికి వెళ్దాం పద, తర్వాత డబ్బులు కడదాం. ఆటో పద. ఏంటి, తమరు పెద్దమ్మాయికి చెప్పారా? హ, ఏమన్నారు? వచ్చి అడ్డుపడతా అని హామీ ఇచ్చారా? హ, ఆవిడ కాదు కదా, ఆవిడ అత్తగారు. ఆవిడ అత్తగారికి అత్తగారు వచ్చినా ఇది అమ్మకుండా ఆపలేరు. నేనేం చెప్పలేదు, అదేం హామీ ఇవ్వలేదు. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా ఉంటుందని ఫోన్ చేశాను. హ్మ్, మంచి చోటే చూసుకున్నారు. వాళ్ళకే అంత లేదు, మీరు వాళ్ళ మెడకి వేలాడతారా? స్థలం చిన్నదవ్వచ్చమ్మా, సర్దుకుపోగలిగే పెద్ద మనసుంటే చాలు. మనసులు ఇరికైతేనేనమ్మా ఇబ్బంది. మంచిది. విశాల హృదయంలో డబుల్ కాటు ఏసీ అరేంజ్ చేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ లా ఉండండి.
అంట విశాలం అంట సర్దుకుంటారట. మొత్తం 350 గజాల స్థలం అండి. విలువ స్థలానికే గానీ ఇల్లుకేం లేదండి. ఆ, అసలుకే లేదంటే ఎలా? వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్పారు. కొనేది నేనేగా, నీకు అన్యాయం చేయంలే. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం గజం 5,000 ఉంటుందండి. జనరల్గా ఇక్కడ 1000 అటు ఇటు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. 50 చొప్పునే లెక్కేయండి. ఎంత అవుతుంది? అమ్మా అమ్మా సీత, మావయ్య గారు ఏమైంది? వీళ్ళంతా ఏంటి ఇక్కడ? ఏం జరిగింది? ఎందుకు అత్తయ్య గారు ఏడుస్తున్నారు? ఏడుపు అనేవాళ్ళు అనుకునేవాళ్ళు కాక మరొకళ్ళు ఎక్కడ ఎదుగుతారో అని. శుభమా అని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెడుతుంటే కుళ్ళు వద్దనం. నువ్వు నోరు మూసుకో. ఎవరు ఎలాంటి వారో, ఎవరు ఎవరి కోసం ఏడుస్తారో నాకు బాగా తెలుసు. నాన్న, అసలేం జరిగిందో చెప్పండి. బయటకు నెడతానంటుందమ్మా. బయటికి నెట్టడం ఏంటే? తల తిక్కగా ఉందా? పిచ్చి వినా ముదిరిందా? అసలు ఈ ఆస్తి మీద నీకు హక్కు లేదు. ఇది నీ ఇల్లు కాదు. అలాంటిది అమ్మే హక్కు నీకెలా వచ్చిందే? అమ్మ నన్నల్ని బయటికి పంపితే అడిగే వాళ్లే లేరనుకుంటున్నావా? అమ్మమ్మ గారికి ఈ విషయం తెలిస్తే నువ్వు నీ చోటుని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. చూడండి భాగీరథి గారు, ఈ ఇల్లు అమ్మే హక్కు దానికి లేదు. కొంటే మీరే ఇబ్బంది పడతారు. పర్వాలేదు, లిటిగేషన్స్ అన్ని కోర్టులో చూసుకుంటాను. అవసరమైతే హక్కు తేల్చడానికి మంగను కూడా కోర్టుకి ఈడుస్తాను. మంగమ్మ గారి సంగతి పూర్తిగా తెలీదా మీకు? ఆవిడ్ని కోర్టుకి కాదు కదా, ఆవిడ పెంపుడు కుక్కను కూడా కోర్టుకి పిలిపించలేరు. పిచ్చి ఆలోచనలు ఆశలు పెంచుకోకండి. పుట్టగతులు లేకుండా పోతారు. సొమ్ము పరువు రెండు పోగొట్టుకుంటాం. అయినా అమ్మడానికి అదెవరు, కొనడానికి నువ్వెవరు? నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు. ఆస్తి పాస్తులు ఏవి వద్దని వెళ్ళిపోయావు. మా ఆస్తుల విషయంలో ఎందుకు తలదొరుస్తున్నావు? మీరు వాటాలే వద్దని వదిలేసుకున్నాక ఆస్తుల మీద సర్వ అధికారాలు మావి. ఈ ఇల్లు నా వాటాలో వేసుకున్నాను, అమ్ముకుంటున్నాను. నాకు హక్కు లేదనే అధికారం మీకెవ్వరికీ లేదు. వేసుకున్నా తీసుకున్నా అనడానికి ఇదేమి కూరలో తాలింపు కాదు, పిప్పర్మెంటు కాదు, స్థిర ఆస్తి. అయినా ఉమ్మడి ఆస్తి మీద నీ పెత్తనమేంటే? మేం వదులుకున్నా అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అత్తయ్య గారు, మామయ్య గారు ఉన్నారు. ఇది నీది అనే హక్కు నీకు లేదు. మేము మాటగా వదులుకున్నా అధికారాలు మాత్రం అలాగే ఉన్నాయి. మీ ఆస్తి మీరు అమ్ముకోవచ్చు, ఎదగొచ్చు. కానీ మా ఆస్తి మేము అమ్ముకోవద్దా? ఇలా అడ్డుపడే అధికారమేనా నీకుంది? ఎవరి అధికారాలేంటో మేము తర్వాత తెలుసుకుంటాం. నువ్వు అడ్డు రాకు. అంతగా నీకు అమ్మా నాన్నల మీద ప్రేమ ఉంటే వెంట తీసుకెళ్ళు. ఏయ్, ఏం చేయాలో నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు.
తనకే కాదు, వాళ్ళు నాకు తల్లిదండ్రులతో సమానం. నువ్వు బయటకు పంపితే తలదాచుకోవడానికి పంచా కరువవుతుందనుకున్నావా? కొడుగ్గా నేను ఆదుకుంటా. థ్యాంక్స్ బావగారు, తీసుకెళ్ళండి. ఈ ఇల్లు అమ్మడం నిజమైతే కదా మేం తీసుకెళ్ళడానికి. నిజం కాకుండా నువ్వేమైనా ఎడం చేయి అడ్డు పెట్టి ఆపుతావా? చూడు, వారిని నేను రమ్మన్నాను, క్యాష్తో వచ్చారు. నాకు డబ్బు అవసరం ఉంది. వారే నా అవసరం తీరుస్తున్నారు. అడ్డుపడి బేరం చెడగొడితే మాత్రం నేను చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది. సిచ్యుయేషన్ సీరియస్ గా ఉంటుంది. ఏం చేస్తావే? సీరియస్ సీరియస్ అంటున్నావు. అమ్మినట్టు సంతకాలు పెట్టకుండా నీ చెయ్యి, కొనడానికి చాచిన ఈవిడి చెయ్యి ఇద్దరి చేతులు కలిపి విరిచేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి భాగీరథి గారు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వారు వెళ్ళరు. నాకు అడ్డుపడితే, నాకు డబ్బు రాకుండా చేస్తే మహోన్నత మీద ఒట్టే. ఓసి దౌర్భాగ్యపుదానా, పసిపిల్లాడి మీద ఒట్టేశావంటే? వాడు నా కొడుకు, నా అవసరం తీరుస్తాడని. నీకు డబ్బు కావాలి అంతేగా? అవును, నాకు డబ్బే కావాలి. తీసుకో, నెత్తిని కొట్టుకో. భాగీరథి, అవుట్. గెట్ అవుట్. కదలకపోయావో అంబులెన్స్ లో వెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్కైనా పోవచ్చు, లేక పైకైనా పోవచ్చు. ఏమే జిత్తులు మారిదానా, ఏం పుట్టిందే నీకు? దాంది పెంకితనం. నీకేం పోయే కాలం వచ్చింది? మాట్లాడవేమే, మాట్లాడు. అమ్మమ్మగారు, వద్దు నానమ్మా. నన్నే కొడతావా? ఇక్కడ నీ తల్లో జేజమ్మ ఉన్నా తిత్తి తీసేదాన్ని. అదేవత్తే అమ్మడానికి ఏదో లిటిగేషన్స్ ఉంటే కోర్టులో చూసుకుంటా, నన్ను కోర్టుకి ఇడుస్తానన్నావట. వంద జన్మలైనా నన్ను బయటకు లాగలేవే, బుద్ధి తక్కువదానా.